జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 24వ సర్గ. విశ్వామిత్రుడు రామునకు సరయూ నదీ వృత్తాంతము తెలుపుట. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి గంగా తీరమును చేరిరి. అచ్చటనున్న తపస్సులు వీరి రాకను ముందే ఎరిగి వారిని పూజించి గంగను దాటుటకై నావను సిద్ధము చేసిరి. గంగానది దాటుచున్న సమయమున వినిపించిన మహాధ్వనిని గూర్చి శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రశ్నించెను. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ ధ్వని సరయూ నది గంగలో కలుస్తున్నప్పుడు కలుగుచున్న ధ్వని. గంగా సరయూ సంగమము అతి పవిత్రమైనది. పూర్వము బ్రహ్మ తన సంకల్పముచే కైలాసమున ఒక సరస్సును సృష్టించెను. దానికి మానస సరస్సు అని పేరు. దాని నుండి వచ్చుట చేత దీనికి సరయూ నది అని పేరు వచ్చినది. అతి పుణ్యప్రదమైన ఆ సంగమ ప్రదేశమునకు మువ్వురును నమస్కరించి దక్షిణపు ఒడ్డుకు చేరి నావ దిగిరి. కాలినడకన పోవుచున్నవారు భయంకర ధ్వనుల చేతను భయంకరమైన మృగముల చేతను కటిక చీకటి చేతను నిండియున్న కీకారణ్యమును జూచిరి. జై శ్రీరామ్. 24వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.